ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ముఖ్యమైన బిగ్ అలర్ట్. వెంటనే మీరు లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. లిస్ట్‌లో పేరు లేకపోతే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల కాదు. అలానే పీఎం కిసాన్ నిధులు కూడా విడుదలైతే కావు. అయితే ఈ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో, యాక్చువల్‌గా నిన్నటి రోజున చేసినటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ వీడియోలో చాలామంది కూడా వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం లేదు, ఎర్రర్ అనేది వస్తుందని చెప్పి చాలామంది కూడా కామెంట్స్ అనేటివి పెట్టడం జరిగింది. సో, నేను చెక్ చేసి మరీ కూడా మన యొక్క ఛానల్‌లో పోస్ట్ అయితే చేశాను. సో, వర్కింగ్ అయితే అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. అయితే ఎందుకు ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నానంటే పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఒక ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట. సో, పీఎం కిసాన్ నిధులు అనేటివి మీ ఖాతాలకు చేరాలంటే ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలి. ఒకవేళ చేయించుకోకపోతే వెంటనే చేయించుకోండి. ఈ నెల 20వ తేదీన ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అనేటివి విడుదల కావడం సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్ కూడా విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు. సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే మీకు అందరి కోసము పూర్తి వివరాలతో ఉన్నటువంటి లింక్స్, అంటే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు చెక్ చేసుకునేటువంటి లింక్స్, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకునేటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. సో, నేను మీకు క్లియర్గా చెప్తానండి ప్రాసెస్, అదేవిధంగా చెక్ చేయండి, ఓకేనా. సో, అయితే ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి వెబ్ పేజ్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది చెక్ చేయాలంటే ఖచ్చితంగా మీ స్టేటస్ అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. సో, నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో, రైతు ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు గతంలో పొందినటువంటి వాళ్ళు, అదేవిధంగా రైతు భరోసా పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చి, తర్వాత క్యాప్చా అనేది ఈ యొక్క ఎల్లో కలర్లో ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో అది క్యాప్చాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే రైతు యొక్క వివరాలు అనేటివి రావడం జరుగుతుంది. రైతు యొక్క స్టేటస్, అప్రూవల్స్ అనేటివి వస్తాయన్నమాట. అవన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుంది. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాత్రం ఈసారి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సో వారందరికీ కూడా ఈ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ అనేది జరిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒకే కుటుంబంలో కనుక ఉండినట్లయితే ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్కి ఒక రేషన్ కార్డులో 3-4 వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ళకి పొలము సపరేట్గా పట్టాలన్నీ కూడా ఉన్నప్పటికీ అందులో కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి వస్తాయని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో, ఈ మార్పును అయితే మీరు గమనించాలండి. మీకు పేమెంట్ పడే సమయంలో మీకే అర్థమవుతుంది అనమాట ఎందుకు మాకు పడలేదు అనేది, ఓకేనా. సో, క్లస్టర్ మ్యాపింగ్ అనేది ప్రామాణికంగా తీసుకున్నారు. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా అయితే తీసుకున్నారనమాట. సో, మీ స్టేటస్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో, ఇక్కడ నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ ఏది రావడం లేదు. సో, నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే నేను చెక్ చేసి చూపించడం లేదు, ఓకేనా. సో, ఒకసారి మీరు చెక్ చేయండి, వస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే లేదా క్యాప్చా కనిపించకపోతే మీరు ఏం చేయాలంటే సో ఒక గంట తర్వాత మళ్ళీ ట్రై చేయండి, ఓపెన్ అయితే అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి మాట్లాడాలి. సో, పీఎం కిసాన్ నిధులు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల్లో వస్తాయి కాబట్టి, అంటే 7,000 రూపాయలు అని చెప్పారు కదా మొదటి పేమెంట్, ఇందులో 2,000 రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించిన నిధుల రూపంలో అయితే రావడం జరుగుతుంది. అయితే పీఎం కిసాన్ నిధులకు సంబంధించి 20th ఇన్స్టాల్మెంట్ అంటే 20వ విడతకి సంబంధించిన నిధులు అనేటివి గవర్నమెంట్ అయితే విడుదలైతే చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. అయితే వీటికి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలండి. ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు కామన్ సర్వీస్ సెంటర్స్ అనేటివి ఉంటాయన్నమాట. వాటి దగ్గరికి వెళ్ళి పీఎం కిసాన్ నిధులకు సంబంధించి మీరు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. లేదా ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ వేసినా కానీ సరిపోతుందని చెప్తున్నారు అనమాట. సో, ఇక్కడ చూడండి ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేయాలనుకుంటే మీరు వెబ్ పేజ్లోకి అయితే వచ్చి ఈ ఈకేవైసీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క రైతు యొక్క ఆధార్ నెంబర్, అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి సో మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ పంపించుకొని ఓటీపీని అనేది మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేసేసినట్లయితే మీకు ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు ఈ ప్రాసెస్ అంతా కూడా మాకు కష్టం, మాకు తెలియదు అనుకుంటే మీరు కామన్ సర్వీసెస్ సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట మీకు దగ్గరలో. మీ సేవా సెంటర్లు అని కూడా అంటారనమాట వాటిని. సో వాటి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఓటీపీ అనేది
ద్వారా అయినా చేయించుకోవచ్చు, లేదా బయోమెట్రిక్ అనేది అంటే వేలిముద్రలు అనేటివి పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈ సందర్భంగా అయితే మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్అవుట్ అనేది చేయించుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది నెట్వర్క్ అనేది కొంచెం స్లోగా అయితే ఉందన్నమాట, అందువల్ల బ్రౌజ్ అవడం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నో యువర్ స్టేటస్ అంటే మీకు పిఎం కిసాన్కి సంబంధించి మీ స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి యాక్టివ్లో ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీ యొక్క వివరాలు అనేవి వస్తాయండి. సో రైతు యొక్క వివరాలన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడే మీకు చూపిస్తుంది అనమాట ఈకేవైసీ అనేది పెండింగ్లో ఉందా లేదా అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు 2 రకాలుగా. సో మీ స్టేటస్ అనేది ఏంటనేది పిఎం కిసాన్కి సంబంధించి చెక్ చేసుకోవాలి, అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులకు కూడా చెక్ చేసుకోవాలి. ఈ 2 చెక్ చేసుకున్న తర్వాత సో మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఖాతాలకైతే చేరడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫైనల్గా నేను మీకు చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో లిస్ట్ అనేది మీరే చెక్ చేసుకోవచ్చు, సపరేట్గా లిస్ట్ అనేది మనకు ఓపెన్ అయితే కాదు. సో తర్వాత కరెక్ట్గా నేను ఒక 5 days తర్వాత అయితే ఖచ్చితంగా బెనిఫిషరీ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. పిఎం కిసాన్కి సంబంధించి అయితే ఓపెన్ అవుతుంది అనమాట వెబ్ పేజ్లో. ఆ బెనిఫిషరీ లిస్ట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, మీ గ్రామంలో ఎవరెవరికి వస్తుందో కూడా మీరే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, నో యువర్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. అంటే మీరు పిఎం కిసాన్కి రిజిస్టర్ అయినప్పుడు ఒక ఐడి అనేది ఉంటుంది. ఐడి తెలియకపోతే మీరు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో రైతు యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. అప్పుడు ఆ ఓటీపీ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకొని సో మళ్ళీ కూడా బ్యాక్ వచ్చి ఈ యొక్క ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ని క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఈ ఎంటర్ క్యాప్చా కోడ్లో అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా మనం ఈ వెబ్ పేజ్లోకి వచ్చి ఓటీపీ అనేది సబ్మిట్ చేసినట్లయితే మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు ముందు రోజుల్లో తెలియజేస్తానండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అనేది కేవలం మీకు చెప్తున్నాను చెక్ చేసుకోండి అని చెప్పని. సో ఎందుకు చూపించడం లేదంటే మీకు తెలిసే ఉంటుందన్నమాట, సెక్యూరిటీ రీజన్స్ అనేవి ఉంటాయి యూట్యూబ్లో. సో వివరాలు ఏవి కూడా బయటికి అయితే పెట్టకూడదు, సో లబ్ధిదారుని యొక్క వివరాలు, అందువల్ల మేము చూపించడం లేదనమాట. సో నేను మీకు వివరంగా అయితే మళ్ళీ కూడా ఒక 5 days తర్వాత అయితే మీ స్టేటస్ కనుక ఓపెన్ కావడం లేదు అనే కామెంట్స్ ఎక్కువగా కనుక వచ్చినట్లయితే తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ మీరు 2 పథకాలకు సంబంధించి 2 స్టేటస్లు అనేవి యాక్టివ్లో ఉంటేనే మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి మీ ఖాతాలకు చేరడం జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలండి. ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగవచ్చు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్కి సంబంధించి. సో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ యొక్క వెబ్ పేజెస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే మీకు అందులోనే పూర్తి వివరాలు తెలుగులో అయితే ఉంటాయి, ఒకసారి పూర్తిగా చదువుకోండి. అర్హతలు, అదేవిధంగా ఒకవేళ కొత్తగా మీరు అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.